ఆసరా కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా కూడా దిగ్విజయంగా ప్రభుత్వం ప్రోగ్రాం కింద చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన చేతుల మీదుగా ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగింది. మా ఆతమ నియోజకవర్గంలో వినూతనంగా మనసారా ఆసరా అనే కార్యక్రమాన్ని 10 రోజుల పాటు 30వ తారీఖు కానీ 8వ తారీఖు దాకా మహిళలందరినీ కూడా నా తూర్పుపాలెంలో ఉన్న నా ఇంటి దగ్గర పిలిచి మహిళలందరితో ఇష్టాగోష్ఠిగా మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కుటుంబాలు ఆర్థికంగా ఎలా బలపడ్డాయి, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చైన 100కి 100 పాళ్ళు హామీలు నెరవేర్చి ముఖ్యంగా మా గ్రామీణ ప్రాంతం మా నియోజకవర్గంలో 99% కుటుంబాలకి అన్ని పథకాలు వస్తాయి. దానిలో భాగంగా ఇక్కడ 10 రోజుల పాటు పెద్ద ఎత్తున అక్క చెల్లెములు రావటం, తోబుట్టూరులో అందరినీ కూడా నా ఇంటికి పిలిచి ఇక్కడ అందరూ కూడా పొలిటికల్ మీటింగ్ కాకుండా మాట్లాడుకుంటూ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విద్య మీద, ఆరోగ్యం మీద, ఈ పథకాలతో పాటు అభివృద్ధి మీద కూడా మహిళలందరూ కూడా మాట్లాడటం జరిగింది. ప్రతిరోజు కూడా వచ్చి మహిళలు 10 రోజుల్లో 80,000 అంటే రోజుకి 8,000 మంది 88,000 మంది ఇక్కడికి వచ్చి మహిళలు ఇక్కడ ఈ మీటింగ్ జరపడం జరిగింది. ఈ రోజుతో పూర్తయింది. ఇది ఎంతో చక్కగా తోబుట్టువులందరూ నా ఇంటికి రావటం, అందరికీ కూడా మన గోదావరి సాంప్రదాయబద్ధంగా భోజనం పెట్టి అట్టాక్ చేసి భోజనం పెట్టి నా తోబుట్టువులందరినీ కూడా సారీ సీరీ ఇచ్చి ఇంటికి సహకరించే కార్యక్రమం మా నాయకులు కానీ, సర్పంచులు కానీ, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అలాగే నా అభిమానులు, నా స్నేహితులు 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఎక్కడా కూడా చిన్న లోటు లేకుండా పూర్తి చేసి రోజుకి ఆటోల్లో తీసుకొచ్చి అందరినీ కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర దింపించే కార్యక్రమం ఒక సిస్టమేటిక్గా సహకరించినందుకు అందరికీ కూడా, ముఖ్యంగా మీడియా వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కులాలకి సంబంధం లేకుండా మహిళలు తను పొందిన లబ్ధిని ఎంతో సంతోషంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఆ నియోజకవర్గంలో 33,000 మంది పెన్షన్లు వస్తున్నాయి. 53,000 కుటుంబాలు ఉంటే 33,000 మందికి పెన్షన్లు వస్తున్నాయి. అలాగే అన్ని కాదు రైతులకు కానీ ఎంతో ఉత్సాహంగా మహిళలందరూ స్పోర్టివ్గా వచ్చి ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడాడు మాజీ మంత్రి గారు, ఏదైనా బెదిరించి గడిపించి అధికారులని ద్వారా తీసుకొచ్చాను. ఎక్కడ 1% కూడా మహిళలు స్వచ్ఛందంగా వచ్చారు. మేము 10 రోజులు ప్రోగ్రాం పెడితే మేము ముందు వచ్చేస్తాం అని చెప్పి మహిళలందరూ రావటం, ఈ దిగ్విజయం చేసినందుకు అందరికీ, ప్రతి కార్యకర్తకే, మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.